తిరుమలలో మార్చి 31, ఏప్రిల్ 1న తుమ్మూరు తీర్థం ముక్కోటి నిర్వహిస్తుంది టీటీడీ. ఈ ఉత్సవానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు అధికారులు. దీనిపై తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్లో సమీక్ష నిర్వహించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. భక్తుల భద్రతా దృష్ట్యా తుమ్మూరు తీర్థానికి 2 రోజుల్లో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే అనుమతినిస్తామన్నారు. పాప వినాశనం డ్యాం దగ్గర భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదాలు, మంచినీరు అందిస్తామన్నారు. 100 మంది శ్రీవారి సేవకులు భక్తులకు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు అదనపు ఈవో. ఇక తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో వృద్ధులకు, 12 ఏళ్లలోపు చిన్నారులకు, దీర్ఘ వ్యాధిగ్రస్తులకు, గుండె, శ్వాసకోశ సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదన్నారు అధికారులు. భక్తులు వంట సామాగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.